హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వ్లాగ్ ఏంటన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రాము ఒక 1 మంత్ నుంచే అంటున్నాడనమాట. ఈసారి అయ్యప్ప మాల ఖచ్చితంగా వేసుకుంటాను అని. ఎందుకంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి గ్యాప్ వచ్చింది రాముకి. అయ్యప్ప మాల వేసుకోలేదు. ఎందుకంటే నేను కన్సీవ్‌తో ఉన్నాను కాబట్టి వేసుకోలేకపోయాడనమాట. ఇంకా కన్నయ్యకి కన్సీవ్‌తో అలాగే చిట్టి తల్లికి కన్సీవ్‌తో ఉన్నాను కాబట్టి వేసుకోకూడదు మాల. అందుకే వేసుకోలేదు. అంతకుముందయితే కంటిన్యూస్‌గా ఎవ్రీ ఇయర్ వేసుకునేవారు. అట్లా ఒక 3 ఇయర్స్ వేసుకున్నారు. మధ్యలో ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట. మళ్ళీ ఈ ఇయర్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకుంటాను అంటున్నాడనమాట. ఈరోజు మార్నింగ్ నేను బయటకొచ్చాను. ఎవరో మాలేసుకొని ఎదురుగా అపార్ట్మెంట్‌లోకి వెళ్లారు. అప్పుడే ఆల్మోస్ట్ కొంతమంది మాల వేసుకున్నట్టున్నారు అన్నట్టు ఏదో టాపిక్ తెచ్చాను నేను. ఎవరో వేసుకుంటే చూసన్నాను నేను. ఇంకా రాము దానికి ఇంకా నేను కూడా వేసేసుకుంటాను ఈరోజు అని అన్నాడనమాట. మార్నింగ్ అన్నాడు. సడన్‌గా చెప్పాడనమాట అసలు. అదేంటి సడన్‌గా అంటే, సరే ఇంకా డే బై డే ఉన్నా కూడా లేట్ అయిపోతుంది. ఎలాగో నాకు ఇప్పుడు ఇంట్లో నుంచే వర్క్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సేఫ్ మేలు, నాకు కూడా టైం ఉంటుంది. నీకు కూడా బెటరు. ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అన్నీ చేసుకోవాలంటే కష్టం. నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పుడే వేసేసుకుంటాను, ఈవినింగ్ వేసేసుకుంటాను మాల అన్నట్టు అన్నారనమాట. నార్మల్గానే కొంచెం డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటాను. హౌస్ మొత్తం ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తీస్తూనే ఉంటా, క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ ఇంకా మార్నింగ్ రాము అనగానే మొత్తం అన్ని ఎవ్రీథింగ్ దించి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ 4:35కి అంతా క్లీన్ చేసేది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కాల్ చేసాము. అంటే టెంపుల్లో ఉంటారు కదా స్వామికి, వాళ్ళకి కాల్ చేస్తే ఈవినింగ్ 6:30కి అలా రమ్మన్నారు. మాల వేసుకోవాలంట, ఆ టైంలో వేసుకోవాలంట. ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ పెట్టుకున్నామన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అని. ఇప్పుడైతే మాల వేసుకోవడానికి వెళ్తున్నాము. చాలా డేస్ అయిపోయింది నేను కూడా రాము మాల వేసుకొని చూడడము. రాము ఏదో కొంచెం బయట ఏవో తీసుకొని రావాల్సినవి ఉంటే వెళ్ళి తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇక్కడైతే ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి కేఆర్ పురం వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. ప్రజెంట్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం టెంపుల్ అంతా పడగొట్టేసి న్యూగా కట్టిస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. బట్ ఓన్లీ ఒక టెంపుల్ మాత్రమే ఉంది ఇప్పుడు మనకి ప్రజెంట్. ఆ టెంపుల్ దగ్గరే అయ్యప్ప మాల వేస్తారు. ఇక్కడే మనకి ఇరుముడి కూడా కడతారు. ఒకప్పుడు ఇక్కడే అయ్యప్ప భక్తులంతా సాయంత్రం అయ్యేసరికి పూజ అదంతా భజన చేసుకునే వాళ్ళంట. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల అవన్నీ ఏం లేవు ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మాల కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెయ్యరు. ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. వేసుకుంటే మార్నింగ్ టైంలో వేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ టైంలో వేసుకోవాలి. అలాగే అయ్యప్ప మాల వేసుకోవాలి అనుకునే వాళ్ళకి గుళ్ళోనే అన్నీ దొరుకుతాయి. అంటే ఆ బట్టలు కానీ, ఆ మెల్లో వేసుకునే మాల కానీ అన్నీ గుళ్ళోనే దొరుకుతాయి. జస్ట్ మనం అమౌంట్ పే చేయాలంతే. లేదు అంటే ఒకసారి టెంపుల్ దగ్గరకు వచ్చి పూజారిని కలిసినా లేకపోతే కాల్ చేసినా కానీ క్లియర్గా వీళ్ళన్నీ చెప్తారు. ఏమేమి తీసుకొని రావాలి అయ్యప్ప మాల వేసుకోవడానికి అన్నది. మనం బయట తీసుకొని వచ్చినా కానీ వీళ్ళు అయ్యప్ప మాల వేస్తారు. ఫస్ట్ అర్చన చేస్తారు, ఆ తర్వాత అయ్యప్ప మాల వేస్తారు. రాము మాల వేసుకొని వచ్చి అలా కూర్చోగానే చిట్టి తల్లి దగ్గరికి వెళ్ళి అన్నీ గమనిస్తూ కొత్తగా చూస్తోందనమాట. అంటే ఆ బొట్టు పెట్టుకోవడం, మెల్లో ఆ మాల వేసుకోవడం అన్నీ ప్రతి ఒక్కటి చూస్తోంది. అంతేనండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.